ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శని భగవానుడు వివిధ రాశుల్లో సంచరించే కాలంలో గోచారంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, అలాగే జాతకంలో కూడా శని ఈ భావాల్లో ఉన్నప్పుడు ఫలితాలు ఎలా ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. ఎవరికైనా జాతకంలో లగ్నాన్ని కానీ చంద్రుడి రాశిని కానీ లగ్నంగా తీసుకుంటే, చంద్రుడు ఉన్న రాశి నుంచి 1వ స్థానంలోను, చంద్రుడున్న రాశిని 1వ స్థానం అంటాము. చంద్రుడి నుంచి 2వ రాశి, దానికి చంద్రుడికి వెనుక వైపు ఉన్న రాశి 12వ రాశి. 12, 1, 2 రాశుల్లో చంద్రుడు సంచారం చేసే కాలాన్ని ఏలినాటి శని అంటాము. ఏలినాటి శని అంటే 2.5 సంవత్సరాలు చొప్పున ఒక్కొక్క రాశిలో ఉంటారు. 7.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 7.5 సంవత్సరాలను ఏలినాటి శనిగా వారిని చెప్తారు. కాబట్టి ఈ జన్మరాశిలో కానీ లగ్నంలో కానీ శని సంచరిస్తున్నప్పుడు గోచారంలో, లేదా శని జాతకంలోనే జన్మలగ్నంలో కానీ చంద్రలగ్నంలో ఉన్నప్పుడు ఉంటే దీనివల్ల జరిగే ఫలితాలు ఏంటంటే, బంధువులకు, భార్యకు కానీ భర్తకు కానీ, అలాగే పుత్రాదులకు కానీ కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కీర్తి పరీక్షలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. కష్టపడి పని చేయాల్సి వస్తుంది. ఏ పని చేసినా కూడా తొందరగా సాగదు, కొంత నిదానంగా జరుగుతుంటుంది. పెళ్ళి కూడా 30 ఏళ్ళ వరకు కాదు, 30 ఏళ్ళ లోపల 28 ఏళ్ళు దాటిన తర్వాతనే పెళ్లి పెడుతుంది. ఏదైనా జీవితంలో ఇల్లు కట్టుకోవాలన్నా, ఉద్యోగం రావాలన్నా అన్నీ కూడా ఆలస్యంగానే అవుతూ ఉంటాయి. ప్రతిదీ ఆరాట పోరాటాలుగా ఉంటుంది జీవితం అంతా కూడా. అనారోగ్య సమస్యలు అంతగా ఉండవు, పెద్దగా ఇబ్బంది కలిగి ఉండదు. ఆరోగ్యప్రదత, మనిషి కష్టపడితే ఇంకా బాగుంటుంది. మీరు ముఖ్యంగా చేయాల్సింది అంటే ప్రతిరోజు వాకింగ్ చేయాలి, నడక చేయాల్సి వస్తుంది. కష్టపడి పనిచేయాలి. ఎప్పుడు బద్ధకాన్ని వదిలిపెట్టాలి. పెడితే వీరికి శని భగవానుడు అధిక శుభతాలను ఇస్తాడు. కాబట్టి ఇది మాత్రం ఎవరికైతే శని జన్మలో కానీ, ఏఎంలో కానీ, కుటుంబ స్థానంలో కానీ ఉన్న, లగ్నంలో ఉన్న, చంద్రుని రాశిలో ఉన్న, అలాగే గోచారంలో అట్లా లేకున్నా అప్పుడు కూడా గోచారంలో లగ్నంలో సంచారం చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన స్థానంలో చంద్రుడి నుంచి 12, 1, 2 స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కూడా శని భగవాని వల్ల మనకు బద్ధకం ఏర్పడము, ఇవన్నీ ఇబ్బందులు, ఇప్పుడు చెప్పిన ఇబ్బందులన్నీ కూడా కలుగుతుంటాయి. భార్యకు కానీ, భర్తకు కానీ, బంధువులకు కానీ, పిల్లులకు కానీ, సంతానానికి కానీ హాని కలిగే అవకాశాలు ఉంటాయి. మనకు పనులు సాగుతాయి. దానికి కానీ మనం ఎక్కువగా మెడిటేషన్ చేయడము, యోగా చేయడము, వాకింగ్ చేయడము, చెప్పులు లేకుండా గుళ్ళకు వెళ్ళడము, ఇలాగా మన శరీరానికి శ్రమ పెట్టాలి. మన స్థానాల్లో సంచరించే కాలంలో శ్రమ పెట్టాలి. ఆ శ్రమను మనమే తీసుకొని చేస్తే మనకు ఆ శ్రమను వల్ల మన జీవితంలో మిగతా విషయాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. శుభమస్తు.